వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కర్మూరు వెంకటరెడ్డి విలేకరుల సమావేశం. రాష్ట్రమంతటా శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో మానవహారాలు. పహల్గాంలోని ఉగ్రవాదుల దాడిలో మృతులకు సంతాపం. విశాఖపట్నంలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. శ్రీ ఎన్ఎస్ఎస్ ప్రభాకర్. ఎల్కతుర్తిలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలోని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కర్మూరు వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎవరు ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్, నారా లోకేష్ ఫ్రెండు, సో నారా లోకేష్కి బినామీ కూడా కిలారు రాజేష్ కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల 2 నెలలు 3 నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది. ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్, వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీళ్ళుండి భూములను కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపింది. మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ని చూపించారు. ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా. టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ. డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2020లోనే టీసీఎస్తో సంప్రదింపులు జరిపింది. తర్వాత 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత 2022లో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టీసీఎస్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్ళారు. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయ్యి ఉంది. సో తర్వాత మేము అధికారంలో నుంచి దిగిపోయాం. సో ఇప్పుడు వాళ్ళు టీసీఎస్కి ల్యాండ్ కేటాయించారనేది నిన్న అఫీషియల్గా ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎంత దారుణం ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అఫీషియల్ జీవో 21/4/2025 గవర్నమెంట్ అఫీషియల్గా టీసీఎస్కి భూములు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో కాపీలో 2వ పేజీలో మీరు చూస్తే 8 సీరియల్ నెంబర్ 8లో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPB అండ్ ద హానరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ hereby approves the allotment of land for the entire 21.16 acres at 99 paisa in IT Hills No. 3 విశాఖపట్నం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్. అంటే మొన్నటిదాకా అందరూ ఏమనుకున్నారు, ఎకరం 99 పైసలకు ఇచ్చారు అనుకున్నారు. కాదండి, 21.16 ఎకరాల మొత్తాన్ని 99 పైసలకి అమ్మేశారు టీసీఎస్కి. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత చీప్గా కనపడుతుందా? ఎక్కడన్నా అసలు 99 పైసలకి ల్యాండ్లు అమ్మేయటం అనేది, వందల వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అమ్మేయటం అనేది అసలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఎందుకంటే మీకు ఎక్కడైనా భూములు కేటాయింపు జరిగితే సపోజ్ అక్కడ ఎకరం 50 కోట్లు ఉందనుకోండి, 10 కోట్లకో లేదంటే ఒక 20 కోట్లకో సగం ధరకో లేదంటే 40% ధరకో కట్టబెడతారు. ఉచితంగా 21.16 ఎకరాలు టీసీఎస్ పేరుతో టీసీఎస్కి ఇచ్చారంటే మనం ఎవరో క్వశ్చన్ చేయం కదా. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేస్తే ఏమంటారు, టీసీఎస్ అనే సంస్థ వస్తుంటే ఇక్కడ మీరు ఉద్యోగాలని రానియకుండా అడ్డుపడతారా, లేదంటే కంపెనీలు రానియకుండా అడ్డుపడతారా? వాళ్ళు ఏం చెప్పారు, 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అంటే 12,000 మందికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 75% స్థానికులకి ఇవ్వాలని నిబంధన పెడితే ఇప్పుడున్నటువంటి ఈ పార్టీలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అమ్మో మీరు ఇక్కడ స్థానికులకు 75% అంటే కంపెనీలు ఎట్ట వస్తాయి అన్నారు. మరి ఇప్పుడు ఈ 12,000 ఉద్యోగాల్లో ఒక 2,000 ఎన్నో రాష్ట్రమంతటా శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో మానవహారాలు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలోని మృతులకు సంతాపం. మన దేశానికి ఒక దుర్దినం, ఒక కాళరాత్రి.
కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ నాయకులు శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరపున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా 3వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి. రాష్ట్రంలోని ఏదో ఒక నగరంలో, ఎంపిక చేసుకున్న నగరంలో పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ ప్రదర్శనలో చివరి రోజున పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని ఈ కార్యక్రమంలో మన దేశానికి, అమరులైన వారికి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఒక్క జనసేన పార్టీయే కాదు, ఈ దుర్ఘటనను దేశ ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగువారందరూ ముక్తకంఠంతో ఖండించాలి. మన బలాన్ని మనం తెలియచేయాలి. బలం మీన్స్ సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, సంఘటితంగా మేమందరం ఒక్కటే. మా మీద ఏది దాడి జరిగినా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామనే ఒక సందేశాన్ని ముష్కరులకు తెలియచేయాలని అధ్యక్షుల వారు తెలియచేశారు. ఈ సందర్భంగా అమరులైన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారికి తీవ్రమైన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాము. ఒక్క నిమిషం మౌనం మీ ముందు పాటిస్తున్నాము. విశాఖపట్నంలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి, పనిచేసేటువంటి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంశాల వారీగా రివ్యూ చేసుకుని, ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం 2 జిల్లాల్లోనూ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా రివ్యూస్ తీసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిజువల్కి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని మరి ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క 2 రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో నేను చూస్తూ ఉంటే మరి అధికార మార్పిడి అనేది 2 రకాలుగా కనిపించింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు పనిచేస్తే, అదే అధికార మార్పిడి వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం వైపు పనిచేసినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇరిగేషన్ కూడా దానికి ఉదాహరణ.
ఇరిగేషన్ శాఖ కూడా ఇంత విధ్వంసానికి గురైంది అని అంటే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు మాకు ఉంటే అందులో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి మేము కేటాయింపులు ఇచ్చాము ఆ రోజు 5 yearsలో. మరి అదే 19-24 వైసీపీ పాలనలో బడ్జెట్ పెరిగింది. 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి 5 yearsలో ఉంటే వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది అంటే 32,000 కోట్ల రూపాయలు. మరి ఆ 32,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 20,000 కోట్ల రూపాయలు. అందులో కూడా మళ్ళీ వాళ్ళ సగం పనులు అవినీతికే పోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 72,000 కోట్లు మనం పెట్టాం. 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 32,000 కోట్ల రూపాయలు మరి పెట్టి ఏ రకంగా ఇరిగేషన్ విధ్వంసం చేశారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రజాప్రభుత్వం. ఏదైతే ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ కానీ అంటే మొదటి 9 నెలల్లోనే ఇరిగేషన్ శాఖకు 35,000 కోట్లు అంటే ఓటాన్ అకౌంట్లో 17,000 అదేవిధంగా మొన్న 18,000 అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారి యొక్క సంకుచిత రాజకీయ స్వభావాల కోసం సాధారణ సామాన్య ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. వ్యతిరేకించే సమయం ఆసన్నమైంది. ఎన్నికని బహిష్కరించే సమయం ఆసన్నమైంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి. నిజంగా మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమాజానికి మనం పనిచేస్తున్నామా? కుటుంబ నాయకత్వం కింద ఇంకా ఎంతకాలం ఉండాలన్నటువంటి విషయాన్ని ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి. మన రాష్ట్రంలోనే వక్ఫ్కు సంబంధించినటువంటి ఒక భూముల వివరాల్లోకి వెళ్తే 77,538 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని లెక్కలు చెప్తుంటే 75% ఈ భూములు వివాదంలో అన్నా ఉన్నాయి, ఆక్రమణల్లో అన్నా ఉన్నాయి అని చెప్పని వివరాలు తెలియజేస్తా ఉన్నాయి. న్యాయపరమైన వివాదం కావచ్చు, ఆక్రమణలంటే ఈ కుటుంబమే, ఆక్రమణలంటే ఈ ఎంఐఎం నాయకులే, ఆక్రమం అంటే ఈ ఎంఐఎం యొక్క పరంపరలో వస్తున్నటువంటి ఒక వ్యక్తులే ఆక్రమించుకుని వాటిని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నామంటే కారణం ముస్లిం పేదల యొక్క సంక్షేమం కొరకు పని చేయని నాయకులు వీళ్ళు, సంక్షేమం కొరకు ఆలోచించని నాయకులు వీళ్ళు. హైదరాబాద్ లో ముస్లింలలో నిరుద్యోగం పెరిగింది, ముస్లింలలో నిరక్షరాస్యత పెరిగింది, ముస్లింలలో దారిద్ర్యం పెరిగింది, ముస్లింలలో అనేక రకాలుగా అనైతిక కార్యక్రమాలు పెరిగినాయి. కారణం వీరి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ సాధారణ సామాన్య ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటూ పబ్బం గడుపుకుంటూ తాత, తండ్రి, కొడుకు, మనవడు మాత్రమే ఈ హైదరాబాద్ ని ఏలాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తరుణం సమయంలో ఆ కార్పొరేటర్లకి ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం కొరకు ఈ అంశాన్ని తెలియదు. ఎల్కతుర్తిలోని మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు 24 సంవత్సరాల కిందట ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి తర్వాత 14 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ రాజకీయ వ్యవస్థకు అట్లాగే దేశంలోని వివిధ సమూహాలకు ఎప్పటికప్పుడు 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో వివరిస్తూ ప్రతి సమస్య మీద పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆ పోరాట తత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలి అనే ఒక నినాదంతో 2001 ఏప్రిల్ 27 నాడు పురుడు పోసుకున్న సంస్థ టిఆర్ఎస్. టిఆర్ఎస్ అనే పార్టీకి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎన్నో రాజకీయ సంస్థలు, ఎన్నో ఉద్యమ సంస్థలు పుట్టినాయి, అదే స్థాయిలో మాయమైపోయినాయి. కానీ
ఒక అధికార పార్టీగా, ఉద్యమ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న విశిష్టత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. తెలుగు రాష్ట్రాలు రెండు చూస్తే 2 పార్టీలు మాత్రమే విజయవంతంగా 2.5 దశాబ్దాలు గడిపిన పార్టీలు, 2.5 దశాబ్దాలు నిలదొక్కున్న పార్టీలు 2 మాత్రమే స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మా నాయకుడు, మనందరి నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా హిమాలయాల స్థాయికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ళు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ళు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా హీరో నాని, కేజీఎఫ్ ఫేమ్ నటి శ్రీనిధి శెట్టి జంటగా నటించిన హిట్ 3 చిత్రం మే 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా ఇది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా నాని, శ్రీనిధి శెట్టి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించినటువంటి పలు ఆసక్తికర విషయాలను, తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. టాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పుడు మొదట్లో కొంత ఆందోళన చెందారని, అయితే నేచురల్ స్టార్ నానితో కలిసి పనిచేయడం ప్రారంభించాక ఆ వాతావరణం ఎంతో సౌకర్యవంతంగా మారిందని కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడం గురించి మాట్లాడుతూ 70% భాషపై పట్టు సాధించానని అనుకుంటున్నానని, తెలుగు శబ్దాలు, సంభాషణలు వినడానికి చాలా బాగున్నాయని అన్నారు. నాని చిత్ర బృందం సహాయంతో వేగంగా తెలుగు నేర్చుకోగలిగారని వివరించారు. ఇక నాని మాట్లాడుతూ శ్రీనిధి అంకిత భావాన్ని, భాషను వేగంగా నేర్చుకుంటున్న తీరును ప్రశంసించారు. ఆమె ఉత్సాహం సెట్ కు కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రధానంగా నటుడిగానే తన బాధ్యత నిర్వర్తించానని స్పష్టం చేశారు. సాధారణంగా తాను కథతో మమేకమే ప్రయాణించడానికి ఇష్టపడతానని, కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడి ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచి నటనపైనే దృష్టి సారించానని చెప్పారు. మిక్కీ జే మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ, మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా
ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నా. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. కొల్చారం మండలం ఏడుపైల దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లతో తాత్కాలిక బస్సు షెల్టర్లను ఏర్పాటు చేసినట్లుగా మెదక్ ఆర్టీసీ డిఎం సురేఖ కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్లు అన్నారు. మంగళవారం నాడు కొల్చారం మండలం కొత్తపశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద నేషనల్ హైవేకు పక్కన చలువ పందిళ్లతో బస్సు షెల్టర్ ను స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తో కలిసి ఆర్టీసీ డిఎం సురేఖ బస్ షెల్టర్ ను ప్రారంభించారు. అనంతరం బస్ షెల్టర్ లోనే ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎం సురేఖ ఎస్ఐ మహమ్మద్ గౌస్లు మాట్లాడుతూ రెవెన్యూ, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ను ఏర్పాటు చేసినట్లుగా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ డిపో ఏడుపాయల దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థము ఇక్కడ రోజు ఎండలో ప్రయాణిస్తున్నారని చెప్పేసి గమనించి వారి కోసం అని చెప్పేసి పోతంశెట్టిపల్లి గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఎంఆర్ఓ మరియు ఆర్ఐ గారి సహకారంతో ఇక్కడ టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరియు అక్కడ ఎండాకాలం కాబట్టి మాజీ సర్పంచ్ నరసింహ గారి సహకారంతో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. దీనికి అంతటికీ సహకరించిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా దీనికి ప్రమాదాలు గురి కాకుండా మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు పెట్టినా కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ప్రయాణికులందరూ అందరినీ కూడా వినియోగించుకొని ప్రయాణము సుఖవంతంగా సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ జంక్షన్ దగ్గర మరి ఏడుపాయలు పోయే ఎక్కువగా ఉంది. ఈ జంక్షన్ ఉంది. ఇక్కడ చాలా ప్రయాణాలు హైదరాబాద్ నుంచి దర్శనానికి వస్తారు. మరి రోడ్డు మీద ఎలాంటి మరి బస్సులకి ఎక్కిపోవడానికి సౌకర్యం లేకుండే, మరి ఎండాకాలం ఉంది, మరి రోడ్డు మీద నిలబడుతున్న పరిస్థితి ఉండే. మరి చాలా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, మరి ఆర్టీసీ సిబ్బంది, మరి మేడం, డిఎం గారు, మరి ఆర్ఐ గారు, మరి ఇక్కడ సర్పంచ్ లోకల్ వాళ్ళందరూ కలిసి, మరి ఆర్టీసీ సిబ్బంది అందరూ కలిసి మరి ఇక్కడ బస్ టెంపరీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి నాగపౌరులకు ఎండలు వచ్చిన వాళ్ళకి నీళ్ళ సౌకర్యం గురించి కూడా చలివేంద్రం కూడా ఓపెన్ చేశారు. చాలా మంచి, చాలా దినాల నుంచి రోడ్డు మీద ఇక్కడ యాక్సిడెంట్ ప్రమాదం ఉండే. ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూర్చోడానికి కూడా కుర్చీలు కూడా అరేంజ్ చేస్తాము. ఇక్కడ చేయడం చాలా ఈ రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా మనం కాపాడగలము. మా కుర్చీ కూడా మేము ఇక్కడ రోడ్ సెక్యూరిటీ కూడా పెడుతున్నాము. ఇక్కడ వచ్చిన పోతే ప్రయాణికులకు సదుపాయం కలిగించిన ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి, మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ మా పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కర్మూరు వెంకటరెడ్డి విలేకరుల సమావేశం. రాష్ట్రమంతటా శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో మానవహారాలు. పహల్గాంలోని ఉగ్రవాదుల దాడిలో మృతులకు సంతాపం. విశాఖపట్నంలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. శ్రీ ఎన్ఎస్ఎస్ ప్రభాకర్. ఎల్కతుర్తిలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.